హైదరాబాద్లో డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా టోలీచౌకి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా ఇద్దరు నైజీరియన్ డ్రగ్స్ సప్లైర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 20 లక్షల రూపాయల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ని సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులను చిడి ఈజహ్ అలియాస్ నారాయణనన్, ఓబసి జేమ్స్ విక్టర్ గా పోలీసులు గుర్తించారు. టోలీచౌకి పోలీసులతో కలిసి హెచ్న్యూ పోలీస్ టీం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించిందని వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నిందితుల్ని డిపోర్ట్ చేసి వారి స్వదేశానికి పంపించడంతో పాటు బ్లాక్ లిస్టులో చేర్చనున్నట్లు తెలిపారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ వైభవ్ గైక్వాడ్ స్పష్టం చేశారు. ఇంటర్ స్టేట్ డ్రగ్ సప్లయర్ గ్యాంగ్ కి దీంట్లో 2 నైజీరియన్ నేషనల్ కి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి మొత్తం 150 గ్రామ్ ఎండిఎంఏ డ్రగ్ సీజ్ చేయడం జరిగింది. ఆ ఎండిఎంఏ డ్రగ్ వర్త్ 20 lakh rupees. ఈ 2 పర్సన్ అక్యూజ్ పర్సన్ పేరు ఫస్ట్ చిద్ది ఇజాయా అండ్ సెకండ్ ఓబేసి జేమ్స్ విక్టర్. ఇద్దరు కూడా నైజీరియన్ నేషనల్ నుంచి ఉన్నారు. దీంట్లో ఇది అక్యూజ్ నంబర్ 1 చిద్ది ఇజాయా అలియాస్ నాగేశ్వరన్. వాళ్ళు ఇక్కడ 42 years వయస్సు. వాళ్ళు 2014లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టూరిస్ట్ వీసా పైన ఇక్కడ ఇండియాలో వచ్చారు. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి డ్రగ్ పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంతకుముందు వాళ్ళ పైన 3 cases కూడా ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా ఈ చిడ్డి విజయ్తో పాటు ఇది ఓబీసీ జేమ్స్ విక్టర్ రెగ్యులర్గా మన ఇక్కడ సబ్ పెడ్లర్స్ హైదరాబాద్ నుంచి ఎవరైనా సబ్ పెడ్లర్స్ ఆర్డర్ చేస్తారు, అప్పుడే ఇద్దరు కూడా అక్కడ ఢిల్లీ నుంచి పంపించేస్తారు, లేదా ఢిల్లీలో పిలుస్తున్నారు, లేదా ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు. సో నిన్న నైట్లో కూడా మన సమాచారం పైన వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఒక టోలీచౌకి పిఎస్ లిమిట్లో ఈ డెలివరీ చేయడానికి వచ్చారు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన జాయింట్ ఆపరేషన్ చేశాను. ఈ జాయింట్ ఆపరేషన్లో ఇద్దరికి కూడా సక్సెస్ఫుల్గా మన హెచ్న్యూ టీం మరియు టోలీచౌకి లోకల్ పిఎస్ అప్రెంట్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి ఇది 150 గ్రామ్ ఎండిఎంఏ సీజ్ అయింది.